2014 మేము అందరం కలిసి ఎమ్మెల్యే గెలిచినాం. ఎక్కడ నీళ్ళు తాగిండో నిన్న, కానీ ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిందబ్బా. నైట్ అంతా ఇది ఎటు చూసినా కూడా, ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా కూడా అదే ఉపడతా ఉంది. బై మిస్టేక్లో నీళ్ళు తాగిండా, లేకుంటే చెమటలు వచ్చి నీళ్ళు తాగిండా, లేకుంటే గొంతు తడారిపోయి నీళ్ళు తాగిందా అంటే బీఆర్ఎస్ వాళ్ళు చూసే చూపులు ఎట్లున్నాయంటే బాణం దూసుకుపోయేటట్టు చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకు తెలుసా? వీళ్ళు అసెంబ్లీలో పిలిపించి నిన్న మీరు ఒక్కటి గమనించాలా, అసెంబ్లీ జరిగేటప్పుడు ప్రతిపక్షం వాళ్ళకి మైక్ ఇవ్వాలా, అధికార పక్షం వాళ్ళకు 1 గంట ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. అట్లీస్ట్ 10 నిమిషాలన్నా వాళ్ళకి ఇవ్వాలా. అట్లాంటప్పుడే కదా అసెంబ్లీ యొక్క ఆ యొక్క ఉద్దేశం ఎడిపోతుందో అర్థమయ్యేది. నిన్న ప్రతిపక్షం వాళ్ళ మొత్తం మైకులు కట్ చేసేసి ఈరోజు అధికార పక్షం వాళ్ళు అందరూ అధ్యక్ష మేము చూస్తూనే ఉన్నాం, అధ్యక్ష ఒక నాయకుడిని పట్టుకుని అట్లా అంటారు అధ్యక్ష అంటారు. భయ్ వాళ్ళతో వాళ్ళ పార్టీలో గెలిచి దొరికింది కాబట్టి ఏమనంటారు, వాళ్ళకి అధికారం ఉంది, బాధ్యతగా ఉంది, తిడతారు, ఏదైనా చేస్తారు, వాళ్ళ ఇష్టం అది. మధ్యలో వాళ్ళ మైకులు కట్ చేసి మేము తోపులం, మేము తురుంఖాళ్ళం, మేమే నిన్న పగలు తీసాం, అసెంబ్లీని అంతా వన్ సైడ్ గుంజుకుపోయినామంటే దాన్ని రాజనీతి అనరు, దాని నాయకుడి లక్షణం అనరు. వాళ్ళని ఎదుర్కొనే దమ్ము లేక వాళ్ళ మైకులు కట్ చేసిరని చెప్పుకుంటారు తప్ప ఏ విషయంలో వీళ్ళకి దమ్ము లేదు, అంత పవర్ లేదు, అంత సాగలేదు. అయితే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సింది ఒక్కటే, నిన్న రేవంత్ రెడ్డి భయానికే నీళ్ళు తాగిండు. ఎందుకో తెలుసా? ఈయన మాట్లాడుతూ ఉంటే మధ్యలో కేటీఆర్ ఒక మాట అన్నాడు, ఎస్సీ రిజర్వేషన్ గురించి మాట్లాడు, సోదులు పెట్టకు, సోదులు మాట్లాడకు, ఇట్లాంటి మాటలు ఎప్పుడు నమ్మను నిన్ను, మా మైకులు కట్ చేసి నువ్వు మాట్లాడినంత మాత్రాన నువ్వు పెద్ద ఇదేమైపోవు అనుకుంటూ నిన్న కేటీఆర్ గారు ఊచగోత గోయించుడు, మైక్ లేకుండా అసెంబ్లీ దద్దరలించిండు ఆయన. ఆ బడ్జెట్ సమావేశాలు పెట్టిర్రు. మరి బడ్జెట్ సమావేశాలు ప్రజల కోసం పెట్టండి, ఎందుకు ఇట్లా ఆగం చేస్తున్నారు అని చెప్పి ఏం చెప్పిర్రు ఆయన? వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ప్రతిపక్షం వాళ్ళు రైతులకు కేటాయించండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, ఆటో డ్రైవర్లు, ఆశా వర్కర్లు ధర్నాలు చేస్తూ ఉన్నారు, ధర్నా చౌకతోటి ధర్నాలతోటి నిండిపోతూ ఉంది ప్రజలతో అనుకుంటూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, వీళ్ళది మూసి ప్రక్షాళన కోసం 2500 కోట్ల రూపాయలు కేటాయించాం, మిగతా దానికోసం డబ్బులు కేటాయించామని చెప్పుకుంటూ వీళ్ళు ఆగమాగం అవుతుర్రు తప్ప వీళ్ళ వల్ల ఏమైనా ఒరిగిందా మిత్రులారా? ఏమైనా అయ్యిందా? వీళ్ళ వల్ల ఏమైనా అవుతుందా? కాదు, కాదంటే కాదు. కేటీఆర్ మాట్లాడిన మాటలకి నువ్వు నీళ్ళు తాగితే ఇక వాళ్ళు ఉద్యమాలు చేస్తే ఉంటావా? వాళ్ళకైనా సరైన సబ్జెక్ట్ మాట్లాడితే నీకు వాళ్ళని ఆపోజ్ చేసి మాట్లాడగలిగితే దమ్ము నీ దగ్గర ఉందా? అంత సబ్జెక్ట్ నీ దగ్గర ఉందా అంటే లేదు, నీ దగ్గర అంత లేదు. రేవంత్ రెడ్డికి అంత కుదరడం లేదు, రేవంత్ రెడ్డి అంతకు సాగడం లేదు. ఏం లెక్కన అంటున్నా. సర్వం తెలంగాణ నాశనం చేస్తూ ఉంటే అక్కడ నిలబడేది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కేటీఆర్ స్థాయి ఏందో రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది, కేటీఆర్ క్రేజ్ ఏందో అర్థమవుతుంది. మొన్న మాట్లాడాడు కదా, బట్టి విక్రమార్క గారి కుమారుడి పెళ్లికి నేను వెళ్తే అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తా ఉన్నారు, నెక్స్ట్ సీఎం మీరే సార్, మీ పార్టీయే సార్, నెక్స్ట్ పార్టీ వచ్చేది అనుకుంటూ వాళ్ళు చెప్పిరట అందరు కలిసి. ఇక దాని మించి ఏమైనా కావాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? కేటీఆర్ వస్తే కాంగ్రెస్ కార్యకర్తలు మీద పడ్డారు, మీద పడి సెల్ఫీలతోటి ఆగమయ్యిర్రు. కానీ రేవంత్ రెడ్డి వస్తే సెక్యూరిటీ గార్డులు తప్ప ఎవరు లేరు పక్కన, ఎవరంటే ఎవరు కూడా లేరు. ఆ స్థాయి నుంచి ఈ స్థాయి దాకా మనం వచ్చినామంటే గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, రేవంత్ రెడ్డి కూడా అది గుర్తుపెట్టుకుంటే కొంచెం బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. సో రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన గిట్లుంది. ఆయన జస్ట్ కేటీఆర్ మాటలకి నీళ్ళు తాగితే కేసీఆర్ బయటికి వస్తే ఈయనుంటాడు. అయిగా కేసీఆర్ బయటకు వస్తే తడిచిపో కింద పైన మొత్తం చెమట కారని ప్లేస్లో మొత్తం చెమట కారిపోతుంది ఆడికాడికి. అట్లుంటుంది వాళ్ళ యొక్క వైభవం.